ఈ నెల 28, 29 తేదీలలో ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలకు జిల్లా స్థాయి శిక్షణ తరగతులను వ్యవసాయ మార్కెట్ యార్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య తెలిపారు. శనివారం స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ఈ నెల 28, 29 శని ఆదివారాలు 2 రోజుల్లో నిజామాబాద్లోని శ్రద్ధానంద్ గంజ్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ శిక్షణ తరగతులకు ప్రారంభానికి ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ గారు ఈ శిక్షణ తరగతుల ప్రారంభానికి వస్తూ ఉన్నారు. ప్రధానంగా శిక్షణ తరగతుల్లో అసంఘటిత రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఈ ప్రభుత్వ విధానాలు, ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్లు, అదే రకంగా ఇవాళ సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల మీద కార్మికులందరికీ దాంట్లో ఉన్నటువంటి చట్టాలపైన అవగాహన కల్పించి రాబోయే కాలంలో ఆ చట్టాలని అమలు చేసుకోవటం కోసం భవిష్యత్తులో పోరాటాలకి జిల్లా కార్మిక వర్గాన్ని, నాయకత్వాన్ని సన్నద్ధం చేయటం కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొదటి రోజు ప్రారంభోత్సవానికి ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ గారు వస్తూ ఉన్నారు. రెండో రోజు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్ గారు, అదే రకంగా ఇతర ఏఐటీయూసీ నాయకత్వం ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు. కాబట్టి జిల్లా కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతాం. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు చక్రపాణి, కార్యదర్శి హనుమంతులు, అనిల్, సంపత్, భాగ్యలక్ష్మి, కవిత, రమేష్ తదితరులున్నారు.